ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. ఎవరైతే మీకు ఇన్స్టాగ్రామ్లో పదే పదే రీల్స్ షేర్ చేస్తున్నారో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక దగ్గరగా 6 months పైనే అవుతుంది. దానికైతే కొన్ని రీజన్స్ ఉన్నాయి. నాకు తెలిసి మన లోకల్ వైరా వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. మాకైతే ఒక బాబు పుట్టాడు. వాడికి ఇప్పుడు 5th month దాటింది. మొన్నే అన్నప్రశ్న అయింది. దగ్గర 6 months నుంచి మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయట్లా. రీజన్ అయితే అదే. అండ్ మనం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మనం చేసే పని ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒకటే రీల్స్ షేర్ చేయడం మీ ఫ్రెండ్స్కి, లేదా రీల్స్ చూడడం. ఇదే పనిగా మనకి వేరే పనే లేదు. పనులు మానుకొని కూడా ఇదే పని చేస్తున్నాం. సో అలా కాకుండా నేనైతే ఒక మంచి ట్రిక్ తీసుకొచ్చాను. ఆ ట్రిక్తో మీరైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడొచ్చు, కానీ కొంతవరకే. అంటే సర్టెన్ టైం మనం దాన్ని ఫిక్స్ చేసి ఆ టైం వరకే రీల్స్ చూడడం, లేదా యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్ చూడడం, లేదా వాట్సాప్, ఇక ఇతర యాప్స్, ఏ యాప్స్ అయినా మనకి దానికి టైం లిమిట్ పెడితే ఇక ఆ టైం వరకే ఆ యాప్ అనేది మనం యూజ్ చేయడానికి వీలుంటుంది. సో అది ఎలాగో చూద్దాం. ముందుగా మీరు చేసే పని ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ కొట్టి, మీకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఏ ఫ్రెండ్ అయితే రీల్స్ షేర్ చేస్తున్నాడో ఆ ఫ్రెండ్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో డిజిటల్ వెల్బింగ్ అని కొట్టండి. డిజిటల్ వెల్బింగ్ అని కొట్టడంలోనే ఇక్కడ వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మనం ఏమేమి యూజ్ చేసామో డేలో ఇప్పటి వరకు అదైతే ఇక్కడ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు చూపిస్తుంది ఏ యాప్ ఎంతవరకు మనం యూజ్ చేసామో, ఎంత టైం వరకు యూజ్ చేసామో డేలో. అదంతా ఇక్కడ హిస్టరీ చూపిస్తుంది. డే అనే కాదు, ఈ రోజు అనే కాదు, మనం ఇప్పటి వరకు ఏ రోజు ఎంతవరకు అయితే మన మొబైల్ యూజ్ చేసినామో అదంతా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఇక లాస్ట్ ఎస్టర్డే నేను 4 hours 45 minutes, ఇట్లా ఎస్టర్డే ఇంత టైం అయితే నేను మొబైల్ యూజ్ చేశాను. ఇదంతా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి మీరు ఏ యాప్ని అయితే సర్టెన్ టైం వరకు యూజ్ చేయాలో ఆ యాప్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని ఉంది. ఇక్కడ మనకి టైమర్ సింబల్ కనిపిస్తుంది పక్కన రైట్ సైడ్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ యాప్ టైమర్ అని కనిపిస్తుంది. మీకు ఎంత టైం కావాలి ఇక్కడ సెట్ చేసుకోండి. 1 hour అయితే 1 hour, లేదా 2 hours 3 hours, మీకు ఎంత టైం కావాలంటే అంత టైము. నేనైతే 1 hour సెట్ చేస్తున్నా. 1 hour సెట్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఆ యాప్ అనేది మనకి 1 hour మాత్రమే యూజ్ చేయడానికి వీలుంటుంది. 1 hour కంప్లీట్ అయిన తర్వాత ఆ యాప్ అయితే మనకి యూజ్ చేయడానికి ఉండదు, ఆఫ్ అయిపోతుంది డైరెక్ట్గా. ఓకే, ఇప్పటి వరకు మనం టైమర్ ఎలా సెట్ చేయాలో డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం టైమర్ ఎలా తీసేయాలో డిస్కస్ చేద్దాం. మళ్ళీ అదే సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో డిజిటల్ వెల్బింగ్ అని సెట్ చేయండి. అది వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టైం చూస్తుందిగా, దాని మధ్యలో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం 1 hour అని సెట్ చేసాం కదా ఇందాక, ఇక్కడ చూపిస్తుంది ఇన్స్టాగ్రామ్ పక్కన. దాన్ని క్లిక్ చేసి డిలీట్ టైమర్ అని క్లిక్ చేస్తే ఆ టైమర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా? మీరైనా కాదు, ఎవరైనా పిల్లలు ఎక్కువగా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తున్నప్పుడు మనం ఇట్లాంటి టైమర్స్ ఇచ్చేస్తే దాని తర్వాత వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ అదైతే ఓపెన్ అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టి, ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. ఎవరైతే మీకు ఇన్స్టాగ్రామ్లో పదే పదే రీల్స్ షేర్ చేస్తున్నారో ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. ఇన్స్టాగ్రామ్లో మీకు పదే పదే రీల్స్ షేర్ చేస్తే మీ ఫ్రెండ్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.